ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఆస్తుల వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూనియన్ బ్యాంక్ చర్యలపై సుప్రీంలో సవాల్ విసురుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక బకాయిలు తీరిన ఆస్తి వేలం వేశారని ఆరోపిస్తూ అయితే ఇప్పటికే 129.02 కోట్లు వసూలు చేసింది బ్యాంక్. అయితే పౌల్ట్రీ ఫామ్ రుణాల కోసం సొంత ఆస్తుల పూచీకత్తు కూడా తాకట్టు పెట్టాము. ఇక దివాలా ప్రక్రియ సమయంలో కూడా ఆస్తులను వేలం వేసే విధంగా ప్రయత్నాలు చేశారు. ఆ వేలాన్ని కూడా సవాల్ చేస్తూ గతంలో డిఆర్టీకి బండ్ల గణేష్ ఆశ్రయించారు. వేలం ప్రక్రియను రద్దు చేసి ఆస్తిని తిరిగి యజమానులకు ఇవ్వాలని చెప్పేసి డిఆర్టీ ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే డిఆర్టీ తీర్పును కూడా సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది బ్యాంక్. అయితే డిఆర్టీ ఉత్తర్వులను కొట్టివేసి బ్యాంక్ చర్యలను సమర్థించింది హైకోర్టు. ఈ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో బండ్ల గణేష్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తి వేలం వివాదంలో ఇంకా కూడా న్యాయ పోరాటం కొనసాగుతూ వస్తుంది. ఇక అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ ద్వారా తెలియజేయొచ్చు. అయితే రవీంద్ర చెప్పండి, ఇప్పటి వరకు కూడా తెలియజేస్తారు. ఇప్పటి వరకు 129.02 కోట్లు వసూలు చేసినట్టుగా కూడా బండ్ల గణేష్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇంకెంత కూడా బ్యాంకు కి బకాయి ఉంది బండ్ల గణేష్ నుంచి, డీటెయిల్స్ చెప్పండి రవీంద్ర. ఈ బండ్ల గణేష్ వివాదానికి సంబంధించి జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి గాను ఆయన తీసుకున్న రుణాలు పూర్తి స్థాయిలో చెల్లించలేదు కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆ సదరు ఆస్తిని వేలం వేసి బాకీ వసూలు కింద రాసుకున్నట్టుగా మనకు ఈ వివాదం అనేది మొదలైంది. వన్ టైం సెటిల్మెంట్ కింద తాను ఇప్పటికే 71 కోట్ల 44 లక్షలతో కలిపి సుమారుగా 129 కోట్లను తాను చెల్లించానని, అయినా సరే తన ఆస్తిని వేలం వేశారనేది బండ్ల గణేష్ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ మనకు బండ్ల గణేష్ సంస్థ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలకు గాను ఇక్కడ ఈ వివాదం అనేది మొదలైంది. బండ్ల గణేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పూచీకత్తుగా తాకట్టు పెట్టి ఆ రుణం తీసుకోవడం అయితే జరిగింది. కానీ పూర్తిగా చెల్లించడంలో జరిగిన జాప్యం కారణం ఏదైతే ఉందో దానివల్ల ఈ యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కింద ఈ తనఖాలో ఉన్న ఆస్తిని మొత్తం వేలం వేసేసింది. అయితే ఇక్కడ ఎంత ఇప్పటి వరకు యూనియన్ బ్యాంక్ కు ఎంత చెల్లించారు, ఇంకెంత బాకీ ఉంది? మనకు బండ్ల గణేష్ వాళ్ళు చెప్తున్న ప్రకారం 128 కోట్ల దాకా వీళ్ళు చెల్లించామని చెప్తున్నారు. బ్యాంక్ వైపు నుంచి ఇంకా ఎంత రావాలి అనేది మనకు సదరు బ్యాంక్ వర్గాల నుంచి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అంటే ఇక్కడ మనకు లీగల్ గా చూసుకుంటే ఆ బ్యాంకు ఏదైతే వేలం వేసిందో ఆ మొత్తం కాకుండా ఇంకా బండ్ల గణేష్ చెల్లించాల్సి ఉంది కాబట్టి ఆ చట్టపరంగా ఆ వేలం అనేది చెల్లుబాటు అయింది. అంటే ఇప్పుడు మనకు బండ్ల గణేష్ చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నా చెల్లించాల్సిన మొత్తం 129 కోట్ల కంటే ఎక్కువగా ఉండడం వల్లే ఇది జరుగుతోంది అనేది అర్థమవుతుంది. ప్రస్తుతానికి బ్యాంక్ వర్గాల నుంచి ఎలాంటి వివరణ గాని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన కానీ ప్రస్తుతానికి రాలేదు. కాబట్టి ఇప్పుడు బండ్ల గణేష్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి అక్కడ మనకు బ్యాంకు తరఫున ప్రతినిధులు తర్వాత బండ్ల గణేష్ హాజరయ్యాక వాళ్ళ వాదోపవాదాలను బట్టి ఇక్కడ ఎంత సెటిల్మెంట్ ఇంకా జరగాల్సి ఉందనేది మనకు అప్పుడు తెలుస్తుంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే బ్యాంకు వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూనియన్ బ్యాంక్ చర్యలపై సుప్రీంలో సవాలు విసురుతూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. బకాయిలు తీరినా కూడా ఆస్తి వేలం వేశారని ఆరోపిస్తూ అయితే ఇప్పటికే 129.02 కోట్లు వసూలు చేసిందని బ్యాంక్ అని చెప్పడం జరుగుతోంది. అయితే పౌల్ట్రీ ఫామ్ రుణాల కోసం సొంత ఆస్తుల పూచీకత్తుగా తాకట్టు పెట్టాం. అయితే దివాలా ప్రక్రియ సమయంలో ఆస్తులను వేలం వేసే దిశగా వాళ్ళు అడుగులు వేశారు. ఇక వేలాన్ని సవాల్ చేస్తూ కూడా గతంలో డిఆర్టీకి బండ్ల గణేష్ వెళ్లడం జరిగింది. అయితే వేలం ప్రక్రియను కూడా రద్దు చేసి ఆస్తిని తిరిగి యజమానులకే ఇవ్వాలని చెప్పేసి డిఆర్టీ ఆదేశం జారీ చేసింది. అయినా కూడా డిఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు బ్యాంక్. ఇక డిఆర్టీ ఉత్తర్వులను కొట్టివేసి బ్యాంకు చర్యలను సమర్థించింది హైకోర్టు. ఈ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కూడా బండ్ల గణేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తి వేలం వివాదంలో ఇంకా కూడా న్యాయ పోరాటం కొనసాగుతూ వస్తుంది. అయితే హైదరాబాద్ కి చెందినటువంటి మెస్సర్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్
ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నటువంటి రుణాల కోసం బండ్ల గణేష్ అండ్ అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా గ్యారంటర్లుగా ఉంటూ జూబ్లీ హిల్స్ లోని తమ సొంత ఆస్తులనే పూచీకత్తుగా పెట్టడం జరిగింది. అయితే సదరు కంపెనీ కార్పొరేటర్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎదుర్కొంటున్న సమయంలోనే బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద ఈ జూబ్లీ హిల్స్ ఆస్తిని సుమారు 8.50 కోట్లకు కూడా వేలం వేసినట్టుగా తెలుస్తోంది. వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పటికే 71.44 కోట్లతో కలిపి మొత్తంగా 129.02 కోట్లను కూడా బ్యాంకు వసూలు చేసిందని చెప్పేసి బండ్ల గణేష్ చెప్పడం జరిగింది. బకాయిలన్నీ పూర్తిగా పరిష్కారమైన తర్వాత కూడా బ్యాంక్ అధికారులు లోపాయికారి ఒప్పందంతో మార్కెట్ ధర కంటే కూడా చాలా తక్కువకు తన ఆస్తిని అన్యాయంగా వేలం వేశారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వేలాన్ని సవాల్ చేస్తూ కూడా బండ్ల గణేష్ గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ను కూడా ఆశ్రయించగా ట్రిబ్యునల్ వేలాన్ని రద్దు చేసి ఆస్తిని తిరిగి యజమానులకి అప్పగించాలని ఆదేశించింది. అయినప్పటికీ కూడా డిఆర్టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును వెళ్ళింది. ఇక ఈ ఆస్తి కంపెనీది కాదని, హామీదారుల వ్యక్తిగత ఆస్తి కావడంతో ఎన్సిఎల్టీ మొరటోరియం వర్తించదని స్పష్టం చేస్తూ డిఆర్టీ తీర్పును కొట్టేసి బ్యాంక్ చర్యలను హైకోర్టు సమర్థించడం జరిగింది. ఇక హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ప్రస్తుతం నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఆస్తికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగిస్తానని నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు.